హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. ఇప్పుడే 'ఓబామా అయ్యోరామ' మూవీ అయితే చూసా గైస్. సినిమా ఎలా ఉందంటే జస్ట్ ఓకే గైస్. అంతే, అంతకు మించి ఏం లేదు. మరీ ఎక్స్‌పెక్ట్ లేదు. జస్ట్ టైమ్ పాస్ మూవీ. ఒక్కసారి చూడొచ్చు. ఈ వీకెండ్‌లో ఏదైనా కుదిరినప్పుడు జస్ట్ ఒకసారి వెళ్లి చూడడానికి బానే ఉంటుంది. అలాగని ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకొని ఏం పోవద్దు. ఎందుకంటే 'సుహాస్' ఉండు కాబట్టి. ఇక సినిమా గురించి చెప్పాలంటే ఫస్ట్ హాఫు ఎళ్తుంటది గానీ ఏం అర్థం కాదు భయ్యా. సింక్ లేకుండా ఉంటది. ఏంట్రా ఇలా జరుగుతుందనేసి అనిపిస్తుంటది. అది ఆర్టిఫిషియల్‌గా అనిపిస్తుంటది. ఏ సినిమా అంతగా ఎక్కదు మనకి. దాని ప్లాట్ అనేది క్లైమాక్స్‌లో రివీల్ అయితది. సో, అంతవరకు మనకి ఎంగేజింగ్ గాదు సినిమా. క్లైమాక్స్‌లో ప్లాట్ రివీల్ అయినప్పుడు ఓహో! దీనికోసమా ఇదంతా తతంగం, అదేదో ముందే చెప్తే బావుంటది అన్నట్లు అనిపిస్తది. సో, అందువల్ల మనకి ఫస్ట్ హాఫ్ ఏదో ఇట్లా స్లోలో ఎళ్తున్నట్టు అనిపిస్తది. ఫస్ట్ హాఫ్ మొత్తాన్ని ఏదైనా ఉందంటే 'ఆలి' గారి ఎమోషనల్ సీన్ ఒకటుంటది. అదొకటి బావుంటది. యాజ్ యూజువల్ 'సుహాస్' యాక్టింగ్ మంచిగానే ఉంటదనుకోండి. హీరోయిన్ 'మాళవిక మనోజ్' కూడా బావుంది. కరెక్ట్‌గా సెట్ అయింది. కాకపోతే ఆమె క్యారెక్టరైజేషన్ కొంచెం అటు ఇటుగా ఉంది. చాలా క్యూట్‌గా ఉంది ఈ మూవీలో మాత్రం. అట్లా అయిపోతది ఫస్ట్ హాఫ్. సెకండ్ హాఫ్‌లో కొంచెం మ్యారేజ్ సీన్ పెట్టారు గానీ, అది ఎందుకు పెట్టారో తెలవదు. బట్ ఆ సీన్ మాత్రం కొంచెం కామెడీ ఫన్ అయితే జనరేట్ అయింది. బట్ ఆ సీన్ ఎందుకు పెట్టారో కూడా అర్థం కాదు మనకి. అక్కడి నుంచి వాళ్ళది కొంచెం లవ్ బిల్డప్ అవుతూ వస్తుంటది. ఈ అంతే గైస్. క్లైమాక్స్ వరకు సినిమా ఏంట్రా అసలు ఏం ఏం జరుగుతుందో, 'సుహాస్' అని ఈ సినిమా తీసాడేంది అనిపిస్తది. క్లైమాక్స్ ఆ ప్లాట్ రివీల్ అయినంక ఓహో! ఇదా అన్నట్టు కొంచెం పర్లేదనిపిస్తది. అంతే గైస్, అంతకు మించి ఏం లేదిగ. జస్ట్ ఓకే. టైమ్ పాస్‌కైతే చూడొచ్చు. సాంగ్స్ పర్లేదు, బానే ఉన్నాయి. బీజీఎం గూడా ఓకే, పర్లేదు. ఎమోషనల్ సీన్స్ ఉన్నాయి గానీ అంత కనెక్ట్ కావు మనకి. ఎందుకంటే ఆ సీన్స్ పెట్టిన విధానం మనకి అంత అనిపియదు. సో, అందుకే అంత ఎక్కదు. అంత అక్కడ 'సుహాస్' అంత పెర్ఫార్మన్స్ చేస్తున్నా గానీ మనకి అంతగా ఎక్కనట్టు అనిపిస్తుంటది. ఇక 'మాళవిక మనోజ్' గండం పడ్డప్పుడల్లా కొంచెం కామెడీ జనరేట్ అవుతుంటది. కానీ అన్నెసెసరీ సీన్స్ పెట్టారు మొత్తం. కాన్సెప్ట్ బానే ఉంది గానీ దాన్ని డీల్ చేసిన విధానం బాలేదనైతే నాకనిపించింది గైస్. అంతే ఇంగ. జస్ట్ టైమ్ పాస్‌కైతే వీకెండ్‌లో మీకు ఫ్రీ ఉన్నప్పుడు ఒక్కసారైతే చూడొచ్చు. ఓన్లీ వన్ టైమ్ వాచబుల్ ఈ మూవీ. ఈ సినిమాకి నేనిచ్చే రేటింగ్ 2.75 గైస్. ఇది గైస్ 'ఓబామా అయ్యోరామ' మూవీ యొక్క రేటింగ్. నెక్స్ట్ అయినా 'సుహాస్' మంచి కాన్సెప్ట్‌తో వస్తాడని అనుకుందాం.